శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. సింహరాశి వారికి ఈ 15 రోజులు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలండి. కానీ మీకు ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కగా వచ్చి తీరుతుంది ధనం. కానీ చలి ప్రభావం ఉండడం వలన స్లో అయిపోతుందేమో తప్ప మీకు రావాల్సినటువంటి డబ్బులు వచ్చి తీరుతాయి అన్న సందేహం లేదండి, ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీ ప్రోగ్రామ్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. అంటే కళాకారులు ఉన్నారు మీ దాంట్లో, సంగీతము పాడుతూ ఉంటారు కదా, యాంకరింగ్, వాళ్ళకి ఏదో అడ్డుపడుతూ ఉంటుందండి, ఏదో శక్తి అడ్డుపడుతూ ఉంటుంది మీకు శని ప్రభావం వల్ల. కానీ అంతిమంగా సక్సెస్ అయితే తీరుతారు, సక్సెస్ అవుతుంటుంది. గురు ప్రభావం ఉంది కదా, మిమ్మల్ని ఏదో ఆపేద్దాం చూస్తారు కానీ ఆపలేకపోతారు. అంటే ఈ ప్రోగ్రామ్స్ కానీ ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వివిధ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆపే శక్తి, ఆపతరమా మిమ్మల్ని ఆపడం కష్టం. సరే, అది పక్కకు పెడితే ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటారండి మీరు, ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. మీ తోబుట్టు వాళ్ళతోటి కనెక్షన్లో ఉంటారు, అంటే కనెక్ట్ అయిపోయి ఉంటారనమాట. వాళ్ళతో సంభాషణ, వాళ్ళని చూడడము ఇవి జరుగుతూ ఉంటుంది. కానీ మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మీ చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది, ఎటువంటి ఆటంకాలు ఉండవు. అంతేకాకుండా రైతులకు కూడా పంటలో శుభాలు కలుగుతాయండి, వాళ్ళకి నష్టాలు రావు, ధనం విషయంలో వాళ్ళకి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉంటాయి. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా చక్కగా ఉంటుంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు, అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం రాదని. అంతేకాకుండా మీ విద్యలో ఎంత చెప్పినట్టుగానే బాగా రాణిస్తారు. అంతేకాకుండా వాహనాలు, గృహ సౌఖ్యము ఈ నెలలో ఉన్నాయండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి, మీ దాంట్లో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సంగీతంలో ఉన్న వాళ్ళకి మ్యూజిక్ అంటాం కదా, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళకండి అవకాశాలు వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి వాళ్ళకి అవకాశాలు. అదే అదృష్టం వాళ్ళది. అంతేకాకుండా సంతానం విషయంలో కొద్దిగా మీరు కేర్ తీసుకోవాలండి. పుత్రిక సంతానం విషయంలో మీకు పుట్టడానికి, డెలివరీ అవ్వడానికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, శని వలన ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే చికాకులు కలుగుతూ ఉంటాయి. మీ సంతానం వలన వాళ్ళ అభివృద్ధి కలగలేకపోవడము, వాళ్ళకి వివాహాలు కావాలేదనో, ఉద్యోగాలు రాలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు. అవన్నీ పక్కన పెట్టండి, మీ గురించి ఆలోచించండి, డెవలప్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ జాతకాల ప్రకారం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ సంతానం వల్ల చిన్న ఇబ్బంది కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ధన నష్టం వస్తుంది, అంత సక్సెస్ రేట్ మాత్రం ఉండదు. ఏదేమైనా మీ మామయ్య గారు ఉంటారు సరే, మేనమామలు, వాళ్ళకి కలిసి వస్తుందండి. అంతేకాకుండా స్టాంపింగ్ అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు మీ దగ్గర చేరరు. శత్రువులు ఒకవేళ మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని మిత్రులుగా మారిపోతుంటారు. అంతటి ఔన్నత్యం మీలో ఉంటుంది. ఆ విధంగా చాలా ఓర్పు, సహనం ఎక్కువ, కాకపోతే కోపం కూడా ఎక్కువ, మాట పరుషం ఎక్కువ. అక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరే, అది పక్క పెడితే మీ భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. భార్యాభర్తల విషయంలో కబుక్కుని పోట్లాడుకోకండి. ఏదో తాత్కాలికమే విని, అంటే విడిపోవడం కానీ, దూరంగా ఉండడం కానీ కొంచెం జరుగుతుంది. అది వివాద వేడుకలు స్లో అయిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఏం ఇవ్వడం అవసరం లేదు, దానికి మన రెమెడీస్ కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్లో మనం చెప్పుకుందామండి నేను. అంతేకాకుండా అష్టమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు, అష్టమంలో శని శుక్రులు ఉన్నారు.
కాబట్టి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ వే ఆఫ్ థింకింగ్, మీ వే ఆఫ్ అప్రోచ్ బ్యాడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మంచిగా ఆలోచించాల్సిన విషయాలన్నీ కూడా పక్కదారిని వక్ర మార్గంలో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సూచనలు మాత్రమే, అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టడం కోసమనో భయభ్రాంతులను గురి చేయడం కోసమనో ఏమీ కాదు. బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. విన్నారు కదా, శని ప్రభావం ఉందండి మీకు అష్టమస్థానంలో. శని రాహులు తక్కువ, అదే ప్రభావం మీకు ఉంది. ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం భద్రత ఎక్కువ చూసుకోవాలండి. కొంతమందికి లారీలకు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి, సక్సెస్ కాలేకపోతుంటారు. అందుకని చెప్పి శ్రీరామచంద్రుని కొలిస్తే అవన్నీ కూడా దూరం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమ స్థానం మీకు అంత అద్భుతంగా లేదండి. తలవంతరంభగా వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా మెండుగా ఉంది. మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు రవి. ఒక అద్భుతం అంటే ఆయన మేషతత్వ రాశిలో మిత్రక్షేత్రంలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. అసలే రవి కదండి, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. మీ నాన్నగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా రొబస్ట్ హెల్త్గా ఉండి తీరుతారు. ఆయన కూడా మీతో ఫారిన్ కంట్రీస్ వస్తారు, మిమ్మల్ని చూడడానికి ఫారిన్ వచ్చి తీరుతారు. ఆయన మిమ్మల్ని చూస్తారు. సరే, అది పక్కన పెడితే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారండి. అలాగే అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా బాగానే ఉంటాయి. సినిమా షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. 9th భాగ్యస్థానంలో ఉన్నాడు కదా రవి. అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా బుధ రాహువుల గురించి చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అవి ఉంటాయి సరే, ఆ బిజినెస్లో మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా దశమ స్థానంలో గురుడు చూసారా, పంచమాధిపతి దశమాల బ్రహ్మాండంగా ఉన్నాడు. పిల్లల వలన మీకు ధన సంపాదన, అలాగే మీ ఉద్యోగ భద్రత పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా వేదశాస్త్ర కోవిదులకి, పండితులకి అనమాట, వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, రిలేటెడ్ లాయర్స్ అంటాం కదా, వాళ్ళకి దశమస్థానంలో గురుడు అంటే బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు నిజాయితీగా ఉంటారు, వాళ్ళ మాటకి తిరిగే లేకుండా ఉన్నట్టుగా ఉంటారన్నమాట. అదొకటి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కూడా మీరు బాగా రాణిస్తారు. ఫైనాన్స్ అకౌంట్స్ అంటారు సరే, వాటిలో కూడా బాగుంటుంది మీకు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మీరు ఎక్కడ ఉద్యోగం అంటే ఏ ఇండస్ట్రీస్లో ఉద్యోగం చేసినా సరే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, చాలా మంచి రోజులు. మీకు ఒక్క అష్టమ స్థానం మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. భాగ్యంలో కూడా రవి, ముఖ్యంగా లాభస్థానంలో గురుడే, దశమస్థానంలో గురుడు కాపాడుతాడండి. కాకపోతే మీకు 12వ భావం కూడా చూసుకుంటే 12వ భావంలో కుజుడు ఉన్నాడు సరే. 9th హౌస్ లార్డ్ కుజుడు 12వ భావంలో అంటే విదేశ పర్యటన ఖచ్చితంగా తీరుతుంది. కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూముల వలన వివాదాలు, తగాదాలు, మనస్పర్ధలు, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని భయపెడతాడు కాదు, కానీ దానికి సంబంధించిన ఏంటంటే కుజుడు సంబంధించిన పూజలు, కళ్యాణాలు, కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి అన్ని సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు చేసుకోవడం వలన, అలాగే లక్ష్మీ నరసింహస్వామిని అన్నవరం కదండి, సింహాచల లక్ష్మీ నరసింహస్వామిని కొనడం వలన, ఇదైనా 30వ తారీఖుని స్వామి యొక్క కళ్యాణాలు చేస్తుంటారు కదా, కళ్యాణం కాదు, స్వామి యొక్క మహోత్సవాలు చేస్తుంటారు. సో ఆ లక్ష్మీ నరసింహస్వామిని కొనడం వల్ల ధైర్యం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తారు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని
శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో అవి అక్కడ చేయించుకోవడం వల్ల, ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన దగ్గర రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషం అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాల నుంచి మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతీ అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పావు రూపంలో ఆవిడ నడుమి గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30 తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించిన మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల చదివేశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్తూరుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతి దాంట్లోనూ విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.